తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమండి. నేను సుమండి వినాయక్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి జనరల్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ప్రస్తుతానికి ఈ కర్మ సిద్ధాంతంలో కనుక మనం చూసుకుంటే ఏ కర్మని వాళ్ళు అనుభవించే అవకాశం ఉంది అండ్ దాన్ని ఎలా గుర్తించాలి అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాగరాజ్ గారు. సార్, కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని కర్మలు ఉంటాయి, మనకి పలానా కర్మ ఉంది ఏ విధంగా తెలుస్తుంది, ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? నాగరాజ్ గారు, ముఖ్యంగా కర్మ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నామంటే దాంట్లో 3 రకాలుగా విభజించబడిందండి. సంచిత కర్మ అంటారు మొదటిది. అంటే మనం ఏదైతే జన్మల నుంచి మనం చేసినటువంటి పాపం ఉంటుందో, గతంలో మనం చేసినటువంటి పాపం ఉంటుందో, అది గతంలో అంటే పాస్ట్ డేస్ అవ్వచ్చు, లేకపోతే పూర్వ జన్మలు అవ్వచ్చు, కోటి జన్మల నుంచి చేసేటువంటి పాపాలు కానీ, మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి పాప దోషాలు కానీ ఏమైనా ఉంటే, శాపాలు కానీ ఏమైనా ఉంటే, అవన్నీ కూడా సంచిత కర్మనే అంటారు. మన వంశపారంపర్యంగా వచ్చేటువంటిది మనం ఎందుకు అనుభవించాలి, నేను చేయని తప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు నాగరాజ్ గారు. ఉదాహరణకి మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది. ఏమిటనంటే, ఒక మహారాజు తన కూతుర్ని డబ్బు కోసం వేరే వరుడికి అమ్మినప్పుడు ఆ మహారాజు చనిపోయిన తర్వాత తన 7వ తరమైనటువంటి గొప్ప మహారాజు అతను, ఆ 7వ తరం మహారాజు ఏ పాపము చేయనటువంటి వాడు స్వర్గంలో ఉంటే అతన్ని కూడా తీసుకుని నరకంలో పెడతారు. నేనేం తప్పు చేశానయ్యి, అంతకాలం తర్వాత స్వర్గంలోంచి మళ్ళీ నరకంలోకి తీసుకువెళ్ళారంటే, నీ 7వ తరంలో పుట్టినటువంటి మహారాజు దరిద్రంతో బాధపడుతూ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేశాడు, అందుకోసం నిన్ను కూడా తీసుకెళ్ళి లోపల పెట్టామని చెప్తారు. అంటే మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మన 7వ తరంలో ఆ మహారాజు జన్మించాడు. ప్రతిదీ కూడా ఒక ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజ్ గారు. అదేవిధంగా మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మనం మన తల్లి కడుపున, మన తండ్రి కడుపున, మన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే మనం పుడతాం. రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ అంటారు. తప్పకుండా ఆ కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే, మీరైనా నేనైనా ఎవరు అతీతులు కాదు. అయితే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటివి, ఇప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల వస్తూ ఉంటాయి. మనం పూర్వజన్మ పాపము లేదా ఇప్పుడు చేసుకున్నటువంటి పాపము. అయితే దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది. అంటే మనం ఈ జన్మలో మన చేతులారా మనం చేసుకునేటువంటి పాపాలు, స్వయంకృత అపరాధాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఉద్యోగం వస్తుంది, మనం చదవట్లేదు, మనం ఒక కర్మ ప్రతి కర్మకి కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది నాగరాజ్ గారు, ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా, నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి, అది ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నేను చేసేటువంటి ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా ఏదో రోజు అది నాకు ఎఫెక్ట్ కొడుతుంది. అది ప్రారబ్ధ కర్మ. అది నేను ఇలా తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాను అనుకుని కాలుతుందా లేదా, అదే ప్రారబ్ధ కర్మ. మనం ఏం చేస్తున్నామో దానికి అదే జన్మలో మనం అనుభవిస్తున్నామంటే అది ప్రారబ్ధ కర్మ. అయితే ఇక మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది. అంటే ఏదైతే సంచిత కర్మ ఉందో, అంటే సంచిత కర్మ మనం ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం అంతా ఒకేసారి మన మీదకి రాదండి. ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అంతా అనుభవిస్తూ ఉంటాం. బ్యాలెన్స్ మిగతా ఉంటుంది కదా, రిమైనింగ్ అంతా ఉంటుంది కదా. ఆ సంచిత కర్మ ఇప్పుడు మనం చేసిన ప్రారబ్ధ కర్మ అంతా కలిపి ఆగామి కర్మగా రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం. దీన్ని ఆగామి కర్మ అంటారు. ఈ 3 కర్మలు ప్రతి మనిషిని, ప్రతి రాశిలో ఉండేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. ఏదైనా కష్టమైనా పడవచ్చు, సుఖమైనా పడవచ్చు, ప్రతిదీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రాశి వారికి ఇలా ఉండబోతోంది అని చెప్తున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందండి? ఉదాహరణకి మొన్న ఒక రాశి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎంతోమంది ఫోన్లు చేసి చాలా కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పారండి. ఎలా జరుగుతుంది అదంతా కూడా. ఒక రాశి మీద ఎలాంటి కర్మ ప్రభావం పడుతుంది అనేటువంటిది కూడా జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించింది. దాని ఆధారంగానే ఆ రాశి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు. ఇప్పుడు వృషభ రాశి వారికి అంటే జనరల్గా ఏ కర్మని అనుభవిస్తున్నారు అనుకోవచ్చు, దాంతోపాటు ఎలా గుర్తించాలంటారు అసలు? వృషభ రాశి వారు జరిగిన 2 సంవత్సరాలుగా వాళ్ళు చేసేటువంటి ఏ పనిలో కూడా విజయం లేకుండా, ఎంత కష్టపడినా ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక రకమైనటువంటి ఉత్తీర్ణత లేకుండా, వాళ్ళకి ఒక ప్రోగ్రెస్ లేకుండా, అభివృద్ధి లేకుండా, గొడ్డు చాకిరీ చేసినప్పటికీ కూడా డబ్బులు నిలబడకుండా, కుటుంబపరమైన ఒత్తిడితో ఒంటరి పోరాటం చేస్తూ ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళని అడగండి కావాలంటే. వాళ్ళ పొటెన్షియల్ కానీ, వాళ్ళ తెలివితేటలు కానీ ఈ రేంజ్లో ఉంటే వాళ్ళకు వచ్చే రిజల్ట్స్ కానీ, వాళ్ళకు వచ్చే గుర్తింపు కానీ ఇక్కడ ఉంటుంది. అంటే అసలు వ్యత్యాసమే ఉండదు. దాన్నే కంటక శని అంటారు. శని కర్మకారకుడు.
ఆ సంచిత కర్మ అనేటువంటిది ఈ రకంగా ఇబ్బంది పెడుతుంది. ఇంకొక విషయం బాగా చెప్తున్నాను నాగరాజు గారు, గుర్తుపెట్టుకోండి. ప్రారబ్ధ కర్మ అని నేను చెప్పాను కదా, ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అంటే, వృషభ రాశి వాళ్ళకి ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఈ శని పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది కదా, కంటక శని జరిగినటువంటి 2 సంవత్సరాలుగా, ఈ సమయంలో వాళ్ళని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫోకస్ చేయనివ్వదు. ఏలినాటి శని వచ్చింది అని అంటే ఎందుకు సక్సెస్ అవ్వరు, ఎందుకు డబ్బులు నిలబడవు అంటే అప్పటికి వాళ్ళ ఆలోచన విధానం అలా మారుతుంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, లేజినెస్ పెరుగుతుంది, నిర్లక్ష్యం పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది, సోమరితనం అలవాటు అవుతుంది. బికాజ్ శని యొక్క ఎఫెక్ట్ వల్ల అదంతా కూడా మనల్ని మనమే ఒక సప్రెస్ చేసుకుంటూ ఉంటాం, డైల్యూట్ చేసుకుంటాం మన ఎనర్జీని. కంట్రోల్ యువర్ ఎనర్జీ అని చెప్తారు కదా. ఏంటంటే ఆ వృషభ రాశి వాళ్ళు ఎనర్జీని అంతా కూడా డీవియేట్ అయిపోతుంది మొత్తం అంతా. వాళ్ళు ఏదైతే ఉద్యోగం మీద ఫోకస్ చేస్తున్నారో చేయలేరు, కష్టం ఉంటుంది. కానీ ఫుల్ ప్లెజర్గా అది ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా వెలితి కనబడుతూనే ఉంటుంది. అంటే శని యొక్క ఎఫెక్ట్ ప్రయత్నాన్ని ఇబ్బంది పెడుతుంది, ప్రయత్నపూర్వకంగా ఎంత కష్టపడినా వచ్చే రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల జరిగేటువంటిది. సంచిత కర్మ వల్లే వీళ్ళు ఆ వృషభ రాశిలో జన్మించారు. ప్రారబ్ధ కర్మ వల్లే వీళ్ళకి ఆ శని యొక్క ఎఫెక్ట్ వల్ల వీళ్ళ ప్రయత్నానికి భంగం కలిగి వీళ్ళు ఏ రిజల్ట్స్ రాకుండా వీళ్ళ జీవితంలో చేసుకుంటున్నారు. అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందండి వీళ్ళకి? మొదటగా ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయండి. ఆల్రెడీ 2 సంవత్సరాలుగా వాళ్ళ పాపం ఎంతో కష్టపడుతున్నారు, సో వాళ్ళకి తెలుస్తుంది. ఇక రెండవది, పనిచేసే చోట కూడా ఒక రకమైనటువంటి శత్రువులు సంబంధించిన వాతావరణం ఎదుర్కొంటుంది. జలస్ అవ్వచ్చు, వీళ్ళని ఎదగనివ్వకుండా కిందకి లాగేయడము, శత్రువులు, ఈ రకమైన వాతావరణం ఉంటుంది. అండ్ మూడవది, అన్నిటికంటే వీళ్ళలో ఉండేటువంటి అహంకారము లేకపోతే ఆ బద్ధకం అవి పెరిగిపోతాయి. నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ థాట్స్ అన్ని పెరిగిపోతాయి. ఇక నాలుగవది, ఆరోగ్యపరమైన సమస్యలు అవ్వచ్చండి. మరీ ముఖ్యంగా శుక్రుడు కుజుడు యొక్క కలయిక ఉంటుంది కాబట్టి బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు, ఆడవాళ్ళకి బ్లడ్ ఇన్ఫెక్షన్స్, వాటి వల్ల వచ్చేటువంటి స్కిన్ డిసీజెస్ అవ్వచ్చు, డెంటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ముఖ సౌందర్యం తగ్గడము, అంటే వాళ్ళ ముఖంలో కూడా ఒక సౌందర్యహీనత అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడి వల్ల లవ్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ సంతానపరమైన ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు. ఆ తరువాత ఓవర్ బ్లీడింగ్ కానీ, మెన్స్ట్రువల్ సైకిల్లో ఇబ్బందులు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా. కిడ్నీ సంబంధించిన వ్యాధులు కూడా వృషభ రాశి వాళ్ళకి జరిగిన 2 సంవత్సరాలుగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంటర్నల్ జాతకం కూడా వాళ్ళకి అది ప్లానటరీ కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కిడ్నీ గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చండి, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ న్యూరో ప్రాబ్లమ్స్, బంధువుల దగ్గర నుంచి ఒత్తిడి పెరగడము, బంధువులు వీళ్ళకి శత్రువులుగా మారడం లాంటివి ఎన్నో సమస్యలు. తర్వాత ఓవర్ థింకింగ్ ప్రాబ్లం, నా జీవితంలో ఏం జరగట్లేదు అంటే ఒక స్తంభించిపోవడం అనేటువంటి పదాన్ని ఎప్పుడైనా విన్నారా? అంటే బ్లాక్ అయిపోవడం, అక్కడే ఆగిపోవడం. కూపస్థ మండూకము అంటాము, అంటే బావిలో కప్పలాగా అక్కడక్కడే ఎంత కష్టపడినా ఎంత ఎగిరినా అక్కడే ఉండగలడం. అదే ఈ యొక్క కర్మ ఇప్పుడు దాకా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి జరుగుతోంది. ఇలా ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి వీళ్ళకి? ఈ మార్చి 30 వరకు కూడా వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా అందులో కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి, అన్నీ యాంటీగా ఉంటాయి. అయితే మార్చి 30 దగ్గర నుంచి మే 18 దాకా కాస్త అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక్క మాట చెప్తున్నాను నాగరాజు గారు, మే 15వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం పడుతుంది. బికాజ్ గురుబలం మళ్ళీ అందబోతోంది. అంటే చేసుకున్న పుణ్యము కూడా కర్మే. చేసుకున్న పుణ్యం ఏదో ఒక రూపంలో వచ్చి వీళ్ళకి సహాయం చేయబోతోంది. ఎయిదర్ పెద్దవాళ్ళతో సహాయం అవ్వచ్చు, వీళ్ళు చేసినటువంటి కష్టానికి రిఫ్లెక్షన్గా ఆ ప్రతిఫలం అంతా రావడం అవ్వచ్చు, లేకపోతే డబ్బులు ధన ఆదాయం పెరగడం లాంటివి ఎన్నో జరగబోతున్నాయి. కానీ ఈ శని యొక్క ఎఫెక్ట్ వల్ల, ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి కర్మ వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత మళ్ళీ ఈ గురుబలం కూడా ఇప్పుడు నేను చెప్పిన రాజయోగము మే టు అక్టోబర్ మాత్రమే ఉంటుందండి. ఈ ఒక టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం అంతే. ఆ తర్వాత మళ్ళీ మామూలు అంతా కూడా ఈ కష్టాలు అవ్వచ్చు, ఎంత కష్టపడిన రిజల్ట్స్ రాకపోవడం, ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు మళ్ళా పడతారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే సినీ ఫీల్డ్లో ట్రై చేస్తున్నారో, ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు జనరల్గా కళారంగంలో, నాటక రంగంలో, తర్వాత లలిత కళల్లో వాటిలో చాలా ఎక్కువగా ఉంటారు, పార్టిసిపేషన్ అవ్వచ్చు. అయితే స్పోర్ట్స్ ఫీల్డ్లో అవ్వచ్చు, వీళ్ళల్లో కూడా ఒక గుర్తింపు అనేది రాదు. వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కెపాసిటీ ఉన్నా ఆ గుర్తింపు రాదు, ఆ పాపులారిటీ రాదు. కానీ మే 15 నుంచి అక్టోబర్ దాకా కాస్త ఆ పాపులారిటీ విషయంలో కాస్త బాగుండే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ దాటిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ ఇబ్బందులన్నీ మామూలే. ఏదో ఒక గాలివాన్లాగా వచ్చి అలా వెళ్ళిపోతుంది గురుబలము. కానీ
ఆ కర్మ ఫలితాన్ని తగ్గించుకుంటే మాత్రమే వీళ్ళ జీవితంలో అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి నాగరాజు గారు. ఎలా అండి వీళ్ళకి జనరల్గా రెమెడీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఏ వారాల్లో అయినా సరే ఏదన్నా ఫలానా దగ్గరికి చేసుకుంటే బాగుంటుంది అనుకోవడానికి ఏమన్నా? మరీ ముఖ్యంగా శుక్రవారం అండి. శుక్రవారం నాడు ప్రతి వృషభ రాశి స్త్రీలు బొబ్బర్లు తీసుకుని, కొద్దిగా బొబ్బర్లు తీసుకుని మీ ఇంట్లో కానీ మహాలక్ష్మి ఆలయం వద్ద కానీ ఒక గుప్పెడు లేదా ఇలా దోసెడు బొబ్బర్లు తీసుకుని అక్కడ అమ్మవారి ముందు వేసి, విగ్రహం ముందు మీ ఇంట్లో కానీ వేసి, దానిపైన ఆవు నేతితో దీపం పెట్టగలిగితే ప్రతి శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో కానీ ఉదయం 9 గంటల నుంచి 11 మధ్యలో కానీ లక్ష్మీ సమయం ఉంటుంది, ఆ సమయంలో పెట్టగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయండి. లక్ష్మీ తత్వం పడుతుంది, అద్భుతమైన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తాయి ఈ వృషభ రాశి వాళ్ళకి, ఎస్పెషల్లీ వీళ్ళకి మాత్రమే. ఎలా సార్ అంటే ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమైనా ఉంటుందా? ఈ ఫిబ్రవరి 26వ తారీఖున నాగరాజు గారు మహాశివరాత్రి అయింది. జన్మకొక శివరాత్రి అంటారు. అంటే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను చేసేటువంటి కర్మ నివారణ అవ్వడం కోసం చేసే రుద్రయాగంలో పాల్గొమని చెప్పండి. ఎవరైనా సరే, ఏ ఇండివిజువల్లో అయినా సరే, అంటే మీ కర్మ మీదే, మీ భార్య కర్మ మీ భార్యదే, ఎవరి కర్మ వాళ్ళదే. ఎవరైతే రుద్రయాగంలో పాల్గొంటారో వాళ్ళు జన్మ జన్మలతో చేసినటువంటి సంచిత కర్మ అయినా, వాడు తెలుసో తెలియకో ఈ జన్మలో ఏదో తెలియని పాపం చేసినటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చే కష్టాలైనా తొలగిపోతాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటారండి, ఎంతో సంపాదిస్తూ ఉంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు. అవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ కోరికలకి అన్నీ దానం చేస్తూనే ఉంటాడు. శ్రమదానం అవుతుంది, అన్నీ అయిపోతూనే ఉంటే జీవితం అలసి సొలసిపోతుంది తప్ప అతను ఏమాత్రం అనుభవించలేడు. అది కూడా ఒక కర్మే. జీవితాంతము మనశ్శాంతి లేకుండా అందరి కోసం కష్టపడడం కూడా ఒక కర్మే. ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా తినడానికి తిన్న తర్వాత అరగకపోవడము, ఆ డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సంచిత ప్రారబ్ధ కర్మల వల్లే వస్తున్నాయి. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో ఆరోగ్యపరంగా ఒక మెరుగైన జీవితం ఉంటుంది. అదేవిధంగా ఒక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, మాంగళ్య దోషం ఎందుచేత వస్తుంది అంటే సంచిత కర్మ వల్లే వస్తుంది. ఆ సంచిత కర్మ పోతేనే ఈ మాంగళ్య దోషం పోతుంది. 33 సంవత్సరాల దాకా వివాహం కావట్లేదు అంటే ఎందుచేత కావట్లేదు అంటే సంచిత కర్మ వల్లే కావడం లేదు. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో, మూలమైనటువంటి కర్మ నాశనం జరిగినప్పుడు ఎలాంటి కోరికలు తీరాలన్నా తీరుతాయి, ఎలాంటి సమస్యలు పోవాలన్నా పోతాయి. మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటి లేదంటే పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని. అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది, కర్మను అనుభవిస్తేనే పోతుంది అని. అవునండి, అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే పూజలు యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి, కర్మను నాశనం చేసేయచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా అది? ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి సందేహమే ఇది. అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా, మన కర్మ మనం అనుభవించాలి, కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు, ఆయనకి 8 సంవత్సరాల వయసు ఉంది. ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో, స్వామి యొక్క భక్తిలో మునిగి ఉన్నాడు. మునిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాశంతో సహా వచ్చి, నాయన మార్కండేయ బయటికి రా, నీ ఆయుష్ పూర్తయిపోయింది, నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు బయటికి రా అని పిలిస్తే, నేను రాను, నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు. ఓకే, శివ పూజ ఎప్పుడు అవుతుంది అని యమధర్మరాజు అడిగితే, నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు. అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు, నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి, ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు భక్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే, శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్నుతాడు. నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ మార్కండేయును చిరంజీవిగా చేస్తాడు. ఈ సృష్టి ఉన్నంత కాలము నువ్వు బ్రతికే ఉంటావు, నిన్ను ఆపేవాళ్ళు లేడని. ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు, వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ, వచ్చినటువంటి శివుడే మన భక్తి, మనం చేసేటువంటి పూజ. అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో, ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు. ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి, ఆ పూజ, ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో, స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా? అవును. భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి
కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది. సో అందుకే మీరు 26న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది. ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి? మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఏ విషయాలు కూడా, ఏ నియమాలు పాటించాలి, ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను. ఎనివే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక 26న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.